నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు సర్వశక్తిమంతుడు, అన్నీ తెలిసినవాడు, సర్వవ్యాప్తంగా ఉండేవాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే భగవంతుడు ఉంటాడని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తాడు. కోరరాని వరాలు కోరి వరగర్వంతో చేయరాని పాపాలన్నీ చేసి చివరకు ఉగ్ర నారసింహస్వామి చేతిలో హతమవుతాడు. అయితే దైవం అంతటా ఉన్నప్పుడు దేవాలయాల ఆవశ్యకత ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తిని పెంచే పవిత్ర నిలయాలు, దైవ సాన్నిధ్యాన్ని సులభంగా వేగవంతంగా కలిగజేసే మహోన్నత కేంద్రాలు, దైవ చింతనతో మనస్సుకు ప్రశాంతత కలిగించి భగవంతునిపై ఏకాగ్రత దృష్టి కలిగించే ధార్మిక కేంద్రాలు దేవళాలు. భక్తులను ఏకదరికి చేర్చి భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా హైందవ సంస్కృతి సంప్రదాయాలను సత్యయుతంగా నిత్యనూతనంగా శోభాయమానంగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహించేవి దేవళాలు. ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్ట చరిత్ర, ఒక్కో ఆలయానికి ఒక్కో పురాణ గాథ. అతి ప్రాచీన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఎన్నో వైభవ పూజలు దర్శనమిస్తాయి. ఇక్కడ రాహుకేతు పూజలు విశిష్ట రీతిలో జరుగుతాయి. గ్రహణ సమయంలో తెరిచి ఉంచే ఏకైక ఆలయంగా శ్రీకాళహస్తికి పేరుంది. మూగజీవాలు దైవంపై తమ అపార భక్తిభావం ప్రదర్శించి శివ సాక్షాత్కారం పొందిన దివ్యక్షేత్రంగా శ్రీకాళహస్తికి పేరుంది. తాము చేసిన పూజలను ఎవరో భగ్నం చేస్తున్నారని తెలుసుకుని మూడు జీవాలు ఒకే సమయంలో వచ్చి ఒకరి మీద ఒకరు ఆగ్రహం చెందుతాయి. మూడు జీవాలు సమరం సాగించి ప్రాణాలు కోల్పోయి శివైక్యం చెందుతాయి. మూడు జీవాల మూడు భక్తికి నిదర్శనంగా నిలుస్తున్న క్షేత్రంగా ఈ పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. ప్రకృతిలో ఒక్క మానవజాతి తప్ప మిగిలిన జీవులు, తరువులు, చెరువులు, నదులు అన్నీ ప్రతిఫలం కోరకుండానే సేవలందిస్తాయి. పరోపకారార్థమిదం శరీరం అమృత వాక్కును నిజం చేస్తాయి. నిజమైన గురుదేవులు ఆ ప్రకృతి జీవులే. కర్రపుచ్చుకొని చెట్లను కొడితే చుక్క కన్నీరు కార్చవు, కయ్యానికి దిగవు. తీయటి ఫలాలిచ్చి ఉదారబుద్ధి పాఠాలు ఉదారంగా నేర్పిస్తాయి. నీడనిచ్చే చెట్టును అడ్డంగా నరికేస్తే వంట చెరుకు ఇచ్చి విందులు చేసుకోమంటుంది. నివాసం ఏర్పరచుకుని నిక్షేపంలా ఉండమని దీవిస్తుంది. శాంతంగా ఉండాలనే పాఠాలను తరువుల కంటే గొప్పగా ఎవరు నేర్పగలరు? తరువులే కాదు, చెరువులు, నదులు, గోవులు, మూగజీవాలు ఇలా అన్నీ పరోపకార సేవలో తరిస్తాయి. పరోపకారంలో పునతం అవటంలో మూగజీవాలు తామేం తక్కువ కాదని తెలియజేస్తాయి. స్వయంగా అర్పణ అయ్యే మూగజీవులే ఎన్నో ఉన్నాయి. ఇవి భక్తి తర్పణంలో తరించి దైవానుగ్రహాన్ని పొంది ముక్తి పొందిన మూగజీవాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. శ్రీకాళహస్తి ఈ పేరు వింటేనే ఎన్నెన్నో పురాణగాథలు, మూగజీవాల త్యాగాలు, మహాభక్తుల కథలు, దేవతారాధనలు, గ్రహదేవత పూజలు, మేధ దక్షిణమూర్తి, పంచభూత క్షేత్రాలు, సువర్ణముఖీ నది, పరమేశ్వర కటాక్షం ఇలా ఎన్నెన్నో దృశ్యాలు సినిమా రీళ్లా కళ్ల ముందు దర్శనమిస్తాయి. దేవుడంటే సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తంగా ఉండేవాడు, సర్వం తెలిసినవాడు అని మనకు తెలుసు. అంతటా దైవం ఉన్నప్పుడు ప్రత్యేకించి దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న తలెత్తవచ్చు. దేవాలయాలు మనస్సును కేంద్రీకరించే ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు, మనశ్శాంతిని ప్రసాదించే మహోన్నత ప్రదేశాలు. సర్వాంతర్యామి భగవంతుని దర్శించుకోవడానికి ఆలయం ఒక కేంద్రం. పురోహితుల వేద మంత్రాలతో, కళాకారుల మంగళ వాయిద్యాలతో, ఘంటానాదాలతో, భక్తుల ప్రార్థనలతో దేవాలయాలు విరాజిల్లుతూ పవిత్రత, ప్రశాంత నిలయాలుగా దర్శనమిస్తాయి. మనసు ఏకాగ్రతతో ఉంచుకోటానికి ఉత్తమ ప్రదేశాలు దేవాలయాలే. మనోవికారాలు తగ్గి ఒత్తిళ్లు క్షీణించి మనస్సుకు శక్తి, ఓదార్పు ఇచ్చే మానసిక చికిత్సాలయాలుగా, ఆధ్యాత్మిక వైద్యాలయాలుగా దేవాలయాలను పేర్కొనవచ్చు. సామాజిక సాంస్కృతిక వారధుల్లో దేవాలయాలు విరాజిల్లుతాయి. భక్తజనులను ఒకచోట చేర్చి భక్తిని పెంపొందించడమే కాకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తరువాతి తరాలకు చేర్చే ధార్మిక వారధుల్లాగా దేవాలయాలు శోభిల్లుతున్నాయి.
దేవాలయాల ఆవశ్యకతం మానవ సంఘానికంటే మూగజీవాలకే బాగా తెలుసేమో అని శ్రీకాళహస్తి చరిత్రను చూస్తే తెలుస్తుంది. 3 మూగజీవాలు దేవునిపై తమ భక్తి ప్రపత్తులను ప్రదర్శించి శివసాధ్యం పొందిన క్షేత్రంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం కీర్తి గడించింది. ఆ ఆలయ చరిత్ర ప్రకారం అతి ప్రాచీన కాలంలో అటవీ ప్రాంతం నడుమ సువర్ణముఖి నదీ తీరాన ఓ దేవాలయం నెలకొని ఉంది. ఆనాటికి తలుపులు, గడియలు, తాళాలు ఏమీ లేని ఆ ఆరుబయట దేవాలయంలోనికి ప్రభాత సమయాన ఓ సాలెపురుగు వచ్చి తన సామర్థ్యం మేరకు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి శివలింగానికి ఎంతో నిష్ఠగా అభిషేకం చేసి పుష్పాలు పేర్చి వెళ్ళిపోయేది. సాలెపురుగు వెళ్లిన కొంతసేపటికి ఒక సర్పం వచ్చి ఆ పుష్పాలు, పత్రాలు అన్నీ తీసివేసి తనదైన పద్ధతిలో అభిషేకం, ప్రార్థన చేసి పత్ర పుష్పాలు సమర్పించి ఆ పాము వెళ్ళిపోయేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి శివలింగంపై తన తొండంతో నీళ్లు చల్లి జలాభిషేకం చేసి పుష్పపత్రాలు సమర్పించి వెళ్లేది. ప్రతినిత్యం ఇదే రీతిలో సాగేది. నోరారా ప్రార్థన చేయటానికి మాట లేకపోయినా భక్తి శ్రద్ధలతో పవిత్ర పుష్పాలు సమర్పించాలనే భావన ఉన్నా, హస్తాలు లేకపోయినా తమ జాతి చేసే పూజా విధానం ప్రకారం ఆ ఆలయంలో ముక్కంటికి 3 మూగజీవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవి. తాము చేస్తున్న పూజను ఎవరో భగ్నం చేస్తున్నారని భావించి ఆ సాలెపురుగు, సర్పం, గజం ఒకరోజు ఆ పక్కనే కాపు కాసి వేచి చూశాయి. ఒక్కసారిగా ఆ 3 మూగజీవాలు శివలింగం వద్దకు వచ్చాయి. మాటలు రాని, మాటలు నేర్వని భక్తి తర్పతత తప్ప ఏ అన్యం పుణ్యం తెలియని అవి ఒకదానితో ఒకటి మూగ భాషలోనే పోట్లాడుకొని అక్కడే శివైక్యం చెందాయి. లోకక్షేమం కోసం కాలకూట విషాన్నే కంఠంలో ఉంచుకున్న సరళ హృదయుడు, గరళ కంఠుడు బోళాశంకరుడు ఆ 3 మూగజీవాలకు ముక్తి ప్రసాదించాడు. ఆ మూగజీవాల పేరిట ఏర్పడిన పవిత్ర క్షేత్రమే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు అనే సంగతి మనకు తెలిసిందే. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఎన్నో విశిష్టతల నిలయంగా పేరు పొందింది. మూగజీవాలు అపార భక్తిభావంతో దైవక్యం పొందడంతో వాటి పేరిటే పుణ్యక్షేత్రం ఏర్పడినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. భక్త కన్నప్ప చరిత్ర జరిగిన పుణ్యక్షేత్రంగానూ పేరుంది. పలు విశిష్టల నిలయంగా శ్రీకాళహస్తి ఆలయం పేరు సంతరించుకుంది. ప్రధానంగా 3 మూగజీవాల గాఢభక్తి గురించి ఆలయ చరిత్ర చెబుతోంది. పుణ్య భారతావనిలో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న ఏక సరళరేఖ మీద శతాబ్దాలుగా పూర్వం నిర్మించిన 7 శివాలయాలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ 7 శివాలయాల్లో 5 పంచభూత క్షేత్రాలు కావటం విశేషం. కాగా ఈ 5 వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఉండటం మరో గొప్ప విశేషం. సాధారణంగా గాలిలో దీపం ఉంటే కదిలి కదిలి ఆరిపోతుంది. అయితే శ్రీకాళహస్తి గర్భగుడిలో ఏ గాలి లేకపోయినా దీపం కదలటం ఇక్కడ విచిత్రం. ఇది వాయుతత్వ క్షేత్రం అనటానికి ఇది నిండు నిదర్శనంగా కనిపిస్తుంది. శివుడి కంట కన్నీరు కారుతోందని ఆ కన్నీరు చూడలేక తన కళ్ళనే బాణంతో పెకిలించి శివుడికి ఆ నేత్రాలు అమర్చిన మహాశివభక్తుడు భక్త కన్నప్ప గాథ జరిగిన క్షేత్రంగానూ శ్రీకాళహస్తికి పేరుంది. దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ పట్టణం సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. కర్ణాటక సంగీత మొట్టమొదటి సర్వకర్తల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ శ్రీకాళహస్తీశ అనే భజనల్లో ఈ ఆలయాన్ని కీర్తించాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇక్కడ వారం రోజుల పాటు వైభవోపేతంగా జరుగుతాయి. ఆ పవిత్ర దినాల్లో ఆలయం లోపలనే కాకుండా 4 ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగర వీధులు జనంతో కిటకిటలాడతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కళాకారులు భక్తులను తమ కౌశలంతో రంజింపచేస్తారు.
మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళాబృందాలు ప్రదర్శించే కళలు చూపర్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాత రోజు జరిగే రథయాత్రలో కూడా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామివారిని, అమ్మవారిని కోనేట్లో విహారం చేయిస్తారు. పట్నం నడిబొడ్లో గల పెళ్లి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ 9 రోజుల పాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించారు. మరికొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ధర్మరాజుల స్వామి తిరునాళ్లు 5 రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపది అమ్మవారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాట పర్వం చదివిన రోజున పట్నంలో ఖచ్చితంగా వర్షం కురవటం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాల్లో ప్రధాన భాగంగా 5వ రోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే 7 గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాల్లో భాగంగా పట్నంలోని 7 వీధుల్లో 7 రూపాల్లో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ 7 విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధుల్లో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టిపడేలా తయారు చేయటం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. శ్రీకాళహస్తి పరిసరాల్లో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. సుఖ బ్రహ్మాశ్రమం, నందనవనం, వేయిలింగాల కోన, శ్రీకృష్ణదేవరాయల మండపం, జలకోటి మండపం, పాలఘర్ మండపం, తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ప్రాచీన వెంకటేశ్వరాలయం, దక్షిణ కాళీమాత దేవాలయం, దుర్గాంబ కొండ, సుబ్రహ్మణ్య స్వామి కొండ, చక్రేశ్వర స్వామి ఆలయం, శ్రీ నింబజాదేవి ఆలయం, జట్టిపాలెం, ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి గుడి, సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి, మణికర్ణక దేవాలయం, ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. దేశంలోని వివిధ ప్రదేశాల్లో పంచభూత క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. భూమి, ఆకాశం, నీరు, అగ్ని క్షేత్రాలు 4 పుణ్య ప్రదేశాల్లో నెలకొని ఉండగా వాయులింగ క్షేత్రంగా ఈ పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. ఇక్కడ విశిష్ట రీతిలో రాహుకేతువుల పూజలు జరుగుతాయి. గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేస్తారు. అయితే శ్రీకాళహస్తిలో గ్రహణాల సమయంలో ఆలయాలు మూసివేయకపోగా విశిష్ట రీతిలో రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కో దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనటానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పుముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగాను, దక్షిణమూర్తి దక్షిణముఖంగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగా, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగంగా, అరుణాచలంలో తేజోలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇక్కడ స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. ఏ ఆలయానికి లేని ఓ గొప్ప విశేషం శ్రీకాళహస్తిలో కనిపిస్తుంది. అదే రాహుకేతు పూజ. రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని యావత్ దేశ ప్రజలు విశ్వసిస్తారు.
ఈ పూజ వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి శాంతి, ఆరోగ్యం, సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. వివాహం ఆలస్యమవుతుంటే రాహు పూజ చేయించుకుంటే శీఘ్ర ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. జాతకంలో గ్రహస్థానాలు సరిగ్గా లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు ఈ రాహు కేతు పూజ పరిష్కారంగా భావిస్తారు. జాతకంలో రాహుకేతు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు లేదా ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు రాహుకేతు దోషం ఏర్పడుతుంది. రాహుకేతు పూజను పండితులు చెప్పిన సమయంలో లేదా రాహుకాలంలో లేదా గ్రహణ సమయంలో నిర్వహిస్తారు. ఈ పూజను పండితుల సమక్షంలో శాస్త్రీయంగా నిర్వహిస్తారు. శనివారం ఈ రాహుకేతు పూజకు మంచిది. ఆ రోజున ఈ పరిహారాలు చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించటం వల్ల కూడా రాహుకేతు దోషాలు తొలగుతాయని చెప్తారు. గ్రహణ సమయంలో ఏ ఆలయమైనా మూసివేస్తారు. శ్రీకాళహస్తిలో మాత్రం ఆలయం తెరిచి ఉంచటమే కాకుండా రాహుకేతు పూజలు విశేష రీతిలో నిర్వహిస్తారు. రాహు కేతు పూజకు అవసరమైన వస్తువుల వివరాలను ఆలయ పండితులు తెలియజేస్తున్నారు. నాగపడగలు, కొబ్బరికాయలు, నల్ల నువ్వులు, నలుపు వస్త్రాలు, ఆవనూనె దీపం, పువ్వులు, తమలపాకులు, పసుపు, కుంకుమ, బిల్వపత్రాలు, నల్ల బెల్లం, నిమ్మకాయలు, అంగవస్త్రం తదితరాలు ఈ పూజకు అవసరమని చెబుతారు. అర్చక స్వాములు, పండిత పెద్దలు శాస్త్రయుక్తంగా రాహుకేతు పూజ నిర్వహించి అనంతరం రాహుకేతువుల శాంతి కోసం హోమం నిర్వహిస్తారు. అగ్నిగుండంలో నల్ల నువ్వులు, కొబ్బరికాయలు మంత్రోచ్చరణలతో సమర్పించాక పూజ అనంతరం నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు అర్హులైన విప్రులకు దానం చేయాల్సి ఉంటుంది. రాహు కేతు పూజకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీకాళహస్తి అనే సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు జరుగుతాయి. 500 రూపాయల నుంచి 2500 రూపాయల టికెట్లు ఉన్నాయి. పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. రాహుకాలంలో ఈ పూజ చేయించుకోవటం ఉత్తమం. ఆది, మంగళవారాలు రాహుకేతు సంబంధిత రోజులు చెప్తారు. అందుకు ఆ 2 రోజుల్లో రాహు కేతు పూజలు చేయించుకోవటం మంచిదే. గ్రహణ సమయంలో ఇక్కడ రాహుకేతు పూజలను అత్యంత నిష్టగా చేస్తారు. ఏపీలో గుంటూరు జిల్లా పెద్దకాకాని మల్లేశ్వర స్వామి దేవాలయం సైతం రాహుకేతు పూజలకు బాగా ప్రసిద్ధి. ఏపీలోని చిత్తూరు జిల్లా మొగలి శివాలయంలోనూ రాహుకేతు పూజలు చేస్తారు. దక్షిణ కైలాసంగా పిలిచే మొగలిలో రాహుకేతు పూజలు చేయించుకుంటే సమస్త దోషాలు పరిహారం అవుతాయని చెబుతున్నారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పురాణ కాలంలో దట్టమైన కీకారణ్యంలో నెలకొని ఉన్న పాడుబడ్డ ఆలయంలో ప్రతినిత్యం ఈ 3 జీవాలు శివపూజలు చేసేవి. అయితే ఒకరు చేసిన పుష్పపూజ ఆరాధనపై మరో మూగజీవి ఆగ్రహించింది. శివాలయ గర్భగుడి ప్రాంతాన్ని శుభ్రం చేసి తాము తెచ్చిన పుష్పాలు, జలాలతో ఆ జీవాలు పూజలు చేసేవి. తాము చేస్తున్న పూజా పుష్పాలను మరొకరు నిర్మూలించడంపై కలత చెంది మరునాడు 3 జీవులు ఎదురెదురుగా తారసపడి తమదైన శైలిలో పోరు సలుపుతాయి. ఈ యుద్ధంలో 3 మూగజీవాలు ప్రాణాలు కోల్పోతాయి. ఆ మూగజీవాల గాఢభక్తికి సంతసించి శివదేవుడు వాటికి ముక్తి ప్రసాదించి తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.